కిలా వరంగల్ కోటలో రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడుతుండగా ఉద్యమకారుల సకల జనుల సంఘం నాయకులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యమకారులు అమరవీరుల స్తూపం నుంచి ర్యాలీగా వచ్చి వేడుకల వద్ద నిరసన తెలిపారు. మంత్రి ఎదుటి ఆందోళనకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎడమ వైపున విఐపీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించిన మంత్రి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. మొత్తంగా వరంగల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒకవైపు ఉత్సాహంగా సాగగా మరోవైపు ఉద్యమకారుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వరంగల్ కిలా వరంగల్లో అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండా సురేఖ గారు అధికారులు ఇవ్వడం జరిగింది. ఇవాళ కిలా వరంగల్ చెప్పాలంటే ఎంతో పేరు గల పేరు. ఇక్కడ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఇక్కడ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. ఎవరు ఏ అధికారి వచ్చినా కూడా ఇక్కడ వారిని స్మరించుకొని ముందుకు పోయే కార్యక్రమం. కానీ ఈరోజు అధికారికంగా కూడా ఏ ఒక్కరు కూడా పూలదండ వేసిన పాపాలు పోలే. ఇలా ప్రభుత్వం మొత్తం విస్మరించింది. అంటే వీళ్ళకు అధికారం మీదనే ధ్యాస ఉన్నది కానీ గౌరవించే సంస్కారం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతోమంది ఉద్యమకారుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కోసం ఇలా అధికారం రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు కుప్పరించి లేనిపోని ఆశలు దించి అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చారు.